ఆపరేషన్ సింధూర్ పేరుతో దాయాది దేశంలోని ఉగ్ర మూకలకు భారత్ గుణపాఠం చెప్పింది. భారత్ చేసిన దాడిలో సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. అయితే ఆపరేషన్ సింధూర్ పై పాక్ ఎలా స్పందిస్తోంది? భారత్ తదుపరి వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది? తదితర అంశాలపై విశ్లేషణ చూద్దాం. పహల్గామ్ దాడి ఘటనకు భారత్ ప్రతీకారం తీసుకుంది. అయితే పాక్లో 4, పిఓకేలో 5, అంటే ఒక 3 ప్లేసెస్ కూడా మనం చూద్దాము. లష్కరే తోయిబా 4, జైషే మహమ్మద్ 3, హిజాబుల్ ముజాహిద్దీన్ 2 చోట్ల, అంటే ఈ 9 చోట్ల మొత్తం ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఇండియన్ ఆర్మీ వాటిని నేలమట్టం చేసింది. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఉదయం నుంచి భారత రక్షణ శాఖ, విదేశాంగ కార్యదర్శి అందరూ కూడా వివరాలు చాలా బ్రీఫింగ్ చేశారు ప్రధాని మోదీకి. అండ్ వార్ రూమ్లో ఉండి ప్రధాని మోదీ ఇవన్నీ కూడా గమనించారు. అయితే దీనికి ఆపరేషన్ సింధూర్ అని ఒక నామకరణం చేశారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా, ప్రధాని మోదీకి హైందవ సంప్రదాయం పైన కానీ హిందూ ధర్మం పైన కానీ ఎంత మక్కువ ఉందో. అందుకనే దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు నామకరణం చేశారు. అండ్ పహల్గామ్ దాడిలో కూడా నువ్వు హిందువా ముస్లింవా అని అడిగి మరి హిందువైతే చంపేసిన సంఘటనలు కూడా మనం చూసాము. నవవధువు, అంటే జస్ట్ పెళ్లి చేసుకున్న 6 రోజులకే నవవధువు కూడా తన సింధూరాన్ని తుడిచిపెట్టేలా ఉగ్రవాదులు దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. సో మన హిందువుల సింధూరాన్ని తుడిచిపెట్టేశారు కాబట్టి దానికి ప్రతీకగా ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. ఏంటి మరి ఇంత జరిగినప్పటికీ కూడా పాక్ ఏమైనా మారుతుందా? పాక్లో ఏమైనా మార్పు వస్తుందా? అండ్ మార్నింగ్ నుంచి కూడా మనం చూస్తున్నాము, మీరు ఎంత చేస్తే కూడా మేము అంతకంటే ఎక్కువే చేస్తాము, అండ్ ఏం చేస్తామో కూడా చెప్పమని కూడా పాక్ ఒక హెచ్చరిక జారీ చేసింది. సో భారత్ కూడా ఏంటంటే, మీరు అసలు పాక్ ఏం చేస్తుంది చూద్దాం. పాక్ స్పందన చూసి ఇది ఆపరేషన్ సింధూర్ 2 మళ్ళీ మనం ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనేది కూడా పాక్ స్పందని బట్టి చూద్దామని చెప్పి వివిధ భేటీల్లో కూడా ఈ వివరాలు కూడా మాట్లాడుతున్నారు. అండ్ మీటింగ్స్ కూడా చాలా జరుగుతున్నాయి. నెక్స్ట్ ఏం చేయాలి, పూర్తిగా రూపు మాపాలి అనే ఉద్దేశంలోనే ఉంది కేంద్రం. మరి ఈ ఓవరాల్గా దీనిపైన మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ విశ్లేషించుద్దాం. హాయ్ రాజేందర్. హాయ్ అండి. రాజేంద్ర, 140 నైట్, ఐ థింక్ 140-130 నుంచి, అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశారు. అండ్ సక్సెస్ఫుల్గా 9 చోట్ల ఉగ్రవాదులు నేలమట్టం చేశారు స్థావరాలన్నీ కూడా. అయితే దాదాపు 350 మంది అంటున్నారు. 350 మంది చనిపోయారా, లేకపోతే 100 మంది చనిపోయారా? అండ్ నేషనల్ మీడియాలో కూడా చూసుకుంటే 200 మంది వరకు చనిపోయారని అంటున్నారు. నిజంగా ఎంతమంది చనిపోయి ఉంటారు? కీలక ఉగ్రవాదులు కూడా 30 మంది ఉన్నారు, మిగతా వాళ్ళు 70 మంది ఉన్నారని అంటున్నారు. ఓవరాల్గా దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? ఖచ్చితంగా మీరు అన్నట్టు పెద్ద మొత్తంలోనే ఉగ్రవాదులు చనిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వ్యూహాత్మకంగా దాడులు చేసింది భారత్. దీంట్లో ప్రధానంగా లష్కర్ తోయిబా, అదేవిధంగా జైషే మహమ్మద్, ఈ 2 సంస్థలు టార్గెట్గానే ఇవి చేసే నేపథ్యంలో 9 స్థావరాలు టార్గెట్గా దాడులు జరిగినాయి. ఈ 9 స్థావరాల్లో కూడా ఒక్కొక్క స్థావరంలో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు అక్కడ దాచుకున్నట్టు కూడా సమాచారం ఇంటెలిజెన్స్ వద్ద ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా మనకు అందిన సమాచారం ఏంటంటే, జైషే మహమ్మద్ ఏదైతే ఉందో సంస్థ ఉందో, వారి కుటుంబ సభ్యులే 14 మంది చనిపోయినారు, కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులు. అంటే ఇట్లా ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారని ఇంకా లెక్క పెట్టలేం. కాబట్టి ఇవాళ సాయంత్రం వరకు దీని స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. కానీ మీరు అన్నట్టు మాత్రం 200 పైగా ఈ ఉగ్రదాడిలో చనిపోయే అవకాశం ఉన్నట్లు కూడా మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే మార్నింగ్ నుంచి కూడా మనం ఒక న్యూస్ చూస్తున్నాము. పాక్ స్పందన బట్టి కూడా భారత్ ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ఆలోచిద్దాము. అంటే ఆపరేషన్ 2 ఎప్పుడు స్టార్ట్ చేద్దామని. బట్ పాక్ ఎటువంటి భక్తి ఏమీ లేకుండా ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. సరే, మీరేం చేస్తారో చూస్తాము, బట్ మీలాగా మేమేమి చెప్పకుండా మేమేం చేస్తామో చేసి చూపిస్తామని అంటున్నారు. మరి దీన్ని ఎలా తిప్పికొట్టాలి భారత్? మేకపోతు గాంభీర్యం చెప్పొచ్చు మనం. ఈ మేకపోతు గాంభీర్యం తప్ప వాళ్ళకి అక్కడ ఏం లేదని స్పష్టమవుతుంది. ఎందుకంటే ఒకటి, రక్షణ పరంగా చూసినట్టయితే ఆయుధ సంపత్తిలో మనకంటే చాలా వెనుకబడి ఉన్నది. వారికంటే మనం 4-5 రెట్లు ఆయుధాలు మనకి ఎక్కువ ఉన్నాయి. అటు వాయుపరంగా కానీ, ఆర్మీ పరంగా కానీ, ఈ జలపరంగా కానీ, నౌకాపరంగా కానీ. ఇంత పెద్ద మొత్తంలో మనకు ఉన్నప్పుడు వారి పెట్టే చిన్న భయం ఏంటంటే అణ్వాయుధాలు ప్రయోగిస్తాము ఉంటుంది. అణ్వాయుధాలు ప్రయోగం అనేది యుద్ధంలో చివరి స్థాయి అనమాట. లాస్ట్ స్టేజ్లో అది చేస్తారు. ఒకవేళ అణ్వాయుధం ప్రయోగిస్తారన్నా కానీ ప్రపంచ దేశాలు కానీ, ఐక్యరాజ్య సమితి కానీ దాన్ని ఒప్పుకోవు. ఇప్పటికే వారు రష్యాలో కానీ, ఇక్కడ చైనా ఇలాంటి అంబాసిడర్ని కలిసినప్పుడు మా దగ్గర ఆయుధం అది ఒకటే ఉన్నది, మేము అవసరమైతే అణ్వాయుధాలు ప్రయోగిస్తామని చెప్పినప్పుడు వారు అక్కడే వ్యతిరేకించిండ్రు. వారు అది తప్పు, మీరు శాంతి చర్చలో పోవాలి తప్ప ఇట్లా అణ్వాయుధాలు ప్రయోగిస్తామది విషయం తప్పు అని చెప్పేసి వారు హెచ్చరించారు వారికి.
అయితే ఇప్పుడు ఏం చేయాలి వారంటే మనం శాంతి చర్చలు రావాలనేటువంటి లక్ష్యం ఇప్పుడే లేదు వాళ్ళకి. భారత్ ఏం చేస్తుంది ఆలోచన తప్ప ఈ విధమైనటువంటి భీకరమైనటువంటి మెరుపుదాడి చేసిన వారి కళలో కూడా ఊహించుకోలేదు. రెండవది చూసినట్లయితే మన టార్గెట్ ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాదుల లక్ష్యంగానే వాళ్ళని కుకిటి వేలుతో పెకిలించాలని చెప్పేసి టార్గెట్గానే మన దేశం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన 9 స్థావరాలు కూడా ఉగ్రవాదులకు సంబంధించినవి. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏ పౌరుని కూడా నష్టం కలగకుండా వారి సైనికుల సంబంధించి కూడా వారికి ఏం ఇబ్బంది కాకుండా వారి సైనికుల బేస్ క్యాంపులు కానీ వారి యుద్ధ వాహన కానీ ఇట్లాంటి ఏమి టచ్ కాకుండా కేవలం ఉగ్రవాదుల స్థావరాలు మాత్రమే, అది కూడా లష్కర్ తోయిబా ఇంకోటి జైషే మహమ్మద్ వీర స్థావరాలు మాత్రమే. వీళ్ళకి 2 సంస్థలు కూడా వారికి అక్కడ శిక్షణ ఇస్తాయి, యుద్ధ విన్యాసాలు నేర్పుతాయి, వ్యూహాలు కూడా రచిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నుకొని మాత్రమే టార్గెట్గా దాడి చేస్తుందని మనం చెప్పవచ్చు ఖచ్చితంగా. అండ్ 100 మందికి ఇంకా ట్రైనప్ చేస్తున్నారు అన్న ఒక న్యూస్ కూడా నేషనల్ మీడియాలో బయటకు వచ్చింది. మరి ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి భారత్ దీన్ని ఇంకా ఏ విధంగా తిప్పికొట్టే అవకాశాలు ఉన్నాయి, అంటే పూర్తిగా మట్టు పెట్టవచ్చు అంటారా? ఖచ్చితంగా మీరు అన్నట్టు దీనికి అవకాశం ఉంది భారత్. ఎందుకంటే భారత్ అంటే ఓపిక ఉన్న దేశంగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు గత నెల 22వ తేదీన పహల్గాములో దాడి జరిగి పర్యాటకులు 26 మందిని ఉగ్రవాదులు పట్టణ పెట్టుకున్న తర్వాత కూడా మనం వెంటనే స్పందించలేదు. అంటే ప్రపంచ దేశాల మద్దతు కోరటం ఒకవైపు, మరోవైపు ఆ దేశంతో పాకిస్తాన్తో ఉన్నటువంటి వాణిజ్యపరమైన సంబంధాలు తెంచుకున్నది. ఇంతకుముందు మీరు చెప్పినట్టు సింధు జలాల విషయంలో కూడా అప్పుడున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకున్నది. నౌకా మార్గం కూడా పాకిస్తాన్ జెండా ఉన్న నౌకలు మన పోర్టులోకి రావద్దు, మన జెండా ఉన్న నౌకలు కూడా వారి పోర్టులో పోకూడదు. విమానయానం గగనతలంలో కూడా చెప్పారు. అంటే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాం. తొందరపడకుండా మన లక్ష్యం పాకిస్తాన్ ప్రజలు కాదు, కేవలం ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలు, వీరికి ప్రోత్సహిస్తున్న వారు అంటే పాకిస్తాన్, వీరికి బుద్ధి చెప్పాలనే లక్ష్యంతోనే మన అడుగులు వేస్తున్న నేపథ్యంలో మనం ఖచ్చితంగా వారి మీద ఇంకా ఉండయి. ఎందుకంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ వరకు కూడా గతంలో మనం పోయిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఆ విధంగానే దాడులు చేయాలి, ఉగ్రవాదులకు మట్టు పెట్టాలి, వారికి ఊతమిస్తున్న వారు సహకరిస్తున్న వారికి కూడా బుద్ధి చెప్పాలి అనేటువంటి 2 లక్ష్యంగానే మన దేశం అడుగులు వేస్తుంది. ప్రధానమంత్రి టార్గెట్ కూడా అదేగా తెలుస్తుంది. అయితే రాజేంద్ర, ఆపరేషన్ సింధూర్ అండ్ దీనిపైన ఇంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పందించారు, ఉగ్ర దాడిని తిప్పుకుంటారు, ఇది భారతదేశం హర్షించదగ్గ విషయం అని చెప్పేసి మాట్లాడారు. అయితే ఆపరేషన్ సింధూర్ అనే విషయాన్ని ఇది ప్రధానే పెట్టారని కూడా ఒక మాట వినిపిస్తోంది. బట్ ఇట్స్ రియల్లీ గుడ్ కదా? ఖచ్చితంగా. ఎందుకంటే పహల్గామ్లో ఒక పర్యాటకులు, వారి కుటుంబ సభ్యులు, నవవధువులు ఉన్నారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, కనీసం 10 రోజుల లోపు పెళ్ళైన వాళ్ళు అక్కడ మనం చాలామంది మన వార్తల్లో చూసినాం. ఒక పర్యాటకులు ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ గడిపేందుకు కుటుంబాలు వెళ్ళిన నేపథ్యంలో చిన్నపిల్లలతో కూడా కొంతమంది వెళ్ళారు. వారిని కర్కశంగా మీ పేరు అడిగి మరీ కాల్చింది వాళ్ళ ముందే, వారి భార్యల ముందే, వారి పిల్లల ముందే. ఈ ఘటన పాల్పడ్డప్పుడు వారి బాధ వర్ణాతీతం, మనం ఎవరికి వర్ణించలేము. అది వారి ముందే వారి భర్తలను చంపినప్పుడు ఆ బాధ ఎవరికి చెప్పడం, దాన్ని లోటు పూడ్చే పరిస్థితి ఎవరికి లేదు. ఇలాంటి నేపథ్యంలోనే తీవ్రమైన భావోద్వేగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోనయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వెంటనే ఆ స్పాట్కి వెళ్ళి అక్కడ పరిశీలించారు. అప్పుడే వారు డిసైడ్ అయ్యారు, దీన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. 26 కుటుంబాలని దారుణంగా కిరాతకంగా వారి కళ్ళ ముందే తలకు గన్స్ పెట్టి టార్గెట్ చేసి కాల్చిన నేపథ్యంలో ఖచ్చితంగా వారి భార్యలో మహిళల బాధ చెప్పలేం. వారికి ఇదే రీతిలో బుద్ధి చెప్పాలనే లక్ష్యంతోనే ఆలోచించి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరు పెట్టారు. సింధూరం అంటే మన తెలుగులో బొట్టు అని కూడా అనుకోవచ్చు. ఆ వర్డ్ కలిసేలా వారికి ఆ దాడి చూపియాలి అంటే ప్రధానమంత్రి ఆలోచించి ఆయనే స్వయంగా ఈ పేరు పెట్టినట్టు కూడా మనకు ప్రచారంలో వస్తున్నది. అయితే 1971 తర్వాత చూసుకుంటే 2025లో జరిగిన ఈ దాడి అనేది చాలా గొప్పది, చాలా పెద్ద దాడి అని అంటున్నారు. అసలు 1971 గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే అప్పుడు యుద్ధం జరిగింది, 2 దేశాల మధ్య యుద్ధం జరిగింది, భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లక్ష్యంగానే టార్గెట్లు అంటే మన భారతదేశ అభివృద్ధిని దెబ్బకొట్టాలి, కీలకంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో దాడులు చేయాలి, అల్లకొల్లను సృష్టించాలనేది వాళ్ళ టార్గెట్ రీచ్ కావాలంటే ఉగ్రవాదుల సహకారం వాళ్ళకి అవసరమైంది. అందుకోసం వాళ్ళు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తారు, వాళ్ళకి వచ్చే ఫండ్స్ కూడా వాళ్ళకి ఇస్తున్నట్టు, వాళ్ళకు పెంచి పోషిస్తున్న కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మన దేశంలో జరిగేటువంటి దాడుల్లో ప్రతి దాడిలో కూడా ఉగ్రవాదులు లష్కర్ తోయిబా కానీ జైషే మహమ్మద్ కానీ ప్రధానంగా ఉన్నాయి. అంటే వీరు వెనుకుంది పాకిస్తాన్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా
1971 యుద్ధం తర్వాత కూడా కాశ్మీర్ అనేది అభివృద్ధి చెందకుండా నిరుద్యోగం అందుతుంది. ఇప్పుడు 10 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్న తర్వాత కూడా ఎందుకు కాశ్మీర్ అభివృద్ధి చేయొద్దు అని చెప్పేసి దాని మీద టార్గెట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆంక్షలు ఆర్టికల్ 36 ఇలాంటి వాటి మొత్తం కూడా మార్చి అక్కడ ఒక ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలనే లక్ష్యంగానే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అనేక పర్యాటకం కూడా దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి అనేక వ్యూహాలు ప్రణాళికలు దానికి సంబంధ నిధులు కూడా కేటాయించింది. అంటే దీన్ని కేటాయించినప్పుడు పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. దీన్ని జీర్ణించుకోలేనటువంటి ఆ దేశం వీరి దెబ్బగొట్టాలనే లక్ష్యంతోనే పహల్గామ్ దాడిగా అతి కిరాతకంగా 26 మంది పర్యాటకులను పొట్టని పెట్టుకుని అంతకుముందు ముంబైలో కూడా దాడులు జరిగినాయి. ఇలా అనేక ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. దాని వెనుక కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ ఉంది. దానికి బుద్ధి చెప్పాలి అనేటువంటి లక్ష్యంతోనే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పాకిస్తాన్ అనుకుంది 36 గంటలు అవుతుంది, 42 గంటలు అవుతుంది, అయినప్పటికీ కూడా భారత్ ఏమీ చేయలేకపోతుంది అని చెప్పేసి సైలెంట్గా నిన్న భారత సైన్యం అర్ధరాత్రి పూట ఈ దాడులు జరపడం, నేలమట్టం చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. అయితే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత వాట్ నెక్స్ట్ అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మీరు చెప్పింది మన దేశం వేసేటువంటి రక్షణ పరంగా వేసే అడుగులు ఎవరికి అంతు చిక్కట్లేదు. ప్రధానంగా పాకిస్తాన్ కూడా వారు ఊహించారు. పహల్గామ్ దాడి జరిగిన తర్వాత 2-3 రోజుల్లోనే పాకిస్తాన్ మీద దాడి చేస్తుందని వాళ్ళే ప్రకటించారు స్వయంగా, భారత్ మా మీద దాడి చేస్తుందని. కానీ మనం రెచ్చిపోలే, ఆవేశం పడలే, నిదానంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఆ దేశంలో ఉన్నటువంటి ఉగ్రస్థావాలు ఎక్కడున్నాయి, ఎక్కడ మనం దాడులు చేయాలి, నావీ పరంగా ఏం చేయాలి, వైమానికంగా ఏం చేయాలి, ఆర్మీ పరంగా ఏం చేయాలి తో పాటు ఇలా ఆలోచించనే పాటు దేశవ్యాప్తంగా కూడా పౌరులకు మనం వాళ్ళు ఆత్మస్థైర్యం నింపాలంటే మనం ఏం చేయాలి, తొందరపడకుండా జరిగేటువంటి ఘటనలు మొత్తం కూడా వారికి వివరిస్తూనే మనం ఏం చేయాలని దాని మీద ఏదైతే ప్రధానమంత్రి ఆ రోజు పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత ఏదో హామీ ఇచ్చిండో ఉగ్రముఖులకు కోలుకోలేని విధంగా మనం ఊహించని విధంగా మనం సమాధానం చెప్తామన్నారు, సమాధానం చెప్తున్నారు, చెప్పారు కూడా. థ్యాంక్ యూ రాజేంద్ర. సో మొత్తానికైతే అర్ధరాత్రి తర్వాత పహల్గామ్ దాడి ఘటనకు ప్రతీకగా భారత్ ఈ విధంగా ప్రతీకారం తీర్చుకుంది. దీని అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్తో అయితే ఇప్పుడు మొదలుపెట్టింది, మరి పాక్ ఏమాత్రం తగ్గట్లేదు, ఇంకా కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. మేమేం చేస్తామో చెప్పము, చేసి చూపిస్తామని కూడా మాట్లాడుతుంది. సో వాట్ నెక్స్ట్ చూద్దాం.